ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు, నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటే ఒక విషయం చెప్తున్నా. మొన్న రీసెంట్గా నేను ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు. ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే, అమ్మ రక్షించారు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిచి. ఎందుకంటే 2018లో నేను శంకుస్థాపన చేశా. 19లో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా. అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి. ఒకటే చెప్తున్నా సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగన్న 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా